రిమైనింగ్ ఫ్యాకల్టీస్ గురించి మాట్లాడుకుంటే మనకి శివయ్య రాజులపాటి, అదేవిధంగా నారాయణరావు, మిస్టర్ సుధీర్ రెడ్డి, ధనంజయం అండ్ అర్జున్ పైల, ఆ, ఈ వీళ్ళంతా చూసినా కానీ మనకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాదాపు మనకి ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులు వీళ్ళు. వీళ్ళతో ఎస్ క్లాసులు చెప్పించాలనేది మీకు ఎందుకు అనిపించింది? ఒక కొత్త వాళ్ళని తీసుకోవాలా, లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని తీసుకోవాలా, లేకపోతే ఒక ర్యాంకర్స్ని తీసుకోవాలా? ఆ, మీ దృష్టిలో ఏది ఏది ప్రయారిటీ ఇచ్చారు మాస్టర్స్తో ఫ్యాకల్టీతో మనం క్లాసెస్ చెప్పించడానికి? వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సా, లేకపోతే సబ్జెక్టు చెప్పే విధానమా, లేకపోతే చెప్పింది ఉపయోగకరం చెప్పడమా, లేకపోతే స్టూడెంట్స్కి అందుబాటులో ఉండడమా, వాళ్ళ యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడమా, లేకపోతే ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీరు కన్సిడరేషన్ తీసుకున్నారా? ఎస్ సార్, 100%. అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తం ఏంటంటే సివిక్ సెంటర్ బికమ్ స్టూడెంట్ సెంట్రిక్ గా మారాలనే ఉద్దేశంతో స్టూడెంట్ యొక్క ప్రయారిటీని బేస్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్స్ అదే ఈ క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ ఉంటాయి సార్. ప్రతి క్లాసెస్ కి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం సార్. అలాగే నేను డెమో క్లాసులు తీసుకున్నాను కదా, వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ కి అర్థమయ్యే విధంగా అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తో పాటు రేపు ఉదయం ఎగ్జామ్ కి డీల్ చేసే విధంగా వాళ్ళు ఉన్నారు సార్. ఫర్ సపోజ్ అర్జున్ పైలా గారు ఏపీ ఏపీ ఎకానమీ కానీ ఇండియన్ ఎకానమీ కానీ కాన్సెప్ట్ బాగా చెప్తాను. స్టూడెంట్ ఇంటరాక్షన్ కూడా అతను బాగుంది. అలాగే రాజులపల్లి శివయ్య గారు, అతను ఇప్పుడు ఆల్రెడీ ఏఈలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ గెస్ట్ లెక్చరర్ గా చెప్తున్నారు. అతను 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. సబ్జెక్ట్ పై చాలా కమెంట్ ఉంది, ప్లస్ స్టూడెంట్ తో ఇంటరాక్షన్ కూడా బాగుంది. ఆ స్టూడెంట్ కమ్యూనికేషన్ అంటే ఆ ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా చెప్పే విధంగా వాళ్ళు టీచింగ్ ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ తో పాటు ఆ స్టూడెంట్ కి టీచర్ కి ఉన్న రిలేషన్ ఉంది, ప్లస్ ఎగ్జామ్ ఓరియంటేషన్ ఉంది సార్. ఈ 3 ఆస్పెక్ట్లు ఉన్నాయి కాబట్టి రేపు ఉదయం మనం పెట్టే ప్రోగ్రామ్ కు చాలా విలువగా ఉంటుంది. అంటే స్టూడెంట్స్ కి ఏం కావాలో అవి అందుబాటులో ఉండి రేపు ఎగ్జామ్ కి రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉండేట్టుగా ఈ కోర్స్ ఉంటుంది సార్. అందుకే దీని స్పెషల్ కోర్స్ మళ్ళీ మళ్ళీ అంటున్నాను.